ఏమా మగ్గిందా? తీసినావా అసలు పిండి తీసినట్టు? మా తీసి కలుపుతున్నాను. ఏంది పక్కన ఏంది పెట్టినావు? నూగులా. ఏమేమి కలుపుతున్నావు? ఏమేమి అంటే ఫస్ట్ నుండి చెప్పాలంటే ఒక పడి బియ్యానికి కేజీ బావు బెల్లము, ఒక బెరిగిన్నె, కొన్ని యాలకలు, దాన్ని అంతా చేసుకొని తెచ్చి బియ్యం నానబెట్టుకొని చేసుకొని పిండి తయారైనాక మంచి పాకు బెల్లం పాక అయినాక లేత పాక అయినాక కిందికి దించుకొని తర్వాత ఈ చల్లగా అవుతుంది అయ్యే కొద్దీ గడ్డ కడుతుందని ఈ బియ్యం పిండి పోసి ఈ కొబ్బరి యాలకలు అన్ని తుడుము పెట్టుకొని ఇవెల్ల కలుపుకొని బాగా ఉంటగట్టకుండా కలుపుకొని ఒక రోజు మగ్గినాక బట్ట కట్టాలి, మూత చల్లగా అయినాక కట్టినాక ఒక రోజు తర్వాత అత్రాసాలు చేసుకున్నాలి. ఇట్లా కొన్ని నూగులు కలుపుకున్నాలి. ఇంకా నువ్వులు ఇంకేంటి కొబ్బరి కూడా వేసినావు కదా? నూగులు కలిపితే టేస్ట్ వస్తుంది. ఎన్ని బియ్యానికి ఎంత బెల్లం వేసినావు? కేజీ బావు. పడి బియ్యానికి కేజీ బావు బెల్లం, ఒక కేజీ ఒక పావు కేజీ. ఇది ఇవ్వరంగా ఇది గట్టిగా అయింది కదా, బాగా పిసినట్టున్నావు. గట్టిగా అయింటే కొంచెం పాలు వేసి పిసుకుంటే పాలు లేని పక్షంలో వేడి నీళ్ళు గోరెచ్చని వేడి నీళ్ళల్లో కలుపుకోవచ్చు. కానీ మెత్తగా అయినాక చిన్న చిన్న వంటలు చేసుకొని అత్రాసాలు చేసుకుంటే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు చేయడమేనా? ఇవి చేయడమే. చేసుకొని రౌండ్గా చేసుకొని ఇట్లా నూనెలో వేయించుకోవచ్చు, నెయ్యిలో వేయించుకోవచ్చు. ఇట్లా చేసుకోండి. పిసుకున్నాక ఇంకా రౌండ్ చేసుకొని నూనెలో వేయడమే. నూనెలో వేయడమే. నెయ్యిలో కూడా వేస్తారు. జాగ్రత్తగా వేసుకున్నాలా, నూనె కాలుతుంటది, నిదానంగా చేసుకున్నాలా పని. అదేలే, కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది కదా. సరిపోతుంది. ఎర్రడాలుగా అట్లా పొంగించుకుంటే మెతుగా ఉంటుంది. మాడగొట్టుకుంటే చేదు ఉంటాయి, బాగుంటుంది, రుచి రాదు. అది ఇట్లా చేసుకున్నా. ఫినిషింగ్ ఇది.